భారత్పై టారిఫ్ల యుద్ధాన్ని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్లను మరింత పెంచుతానని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొంటోందన్న ట్రంప్ దానిని శుద్ధి చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకుని భారీగా లాభాలు పొందుతోందని ఆరోపించారు. ఎంతమంది ఉక్రెయిన్ దేశస్థుల ప్రాణాలను రష్యా బలి తీసుకుంటున్నా ఇండియా లెక్క చేయటం లేదని అన్నారు. అందుకే భారత్పై టారిఫ్లను పెంచబోతున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఇప్పటికే భారత్పై 25% టారిఫ్లు విధించారు ట్రంప్. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా అభ్యంతరాలను తిప్పికొట్టింది భారత్. రష్యా సరుకులను మీరెందుకు కొంటున్నారని అమెరికాను నిలదీసింది. అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను రష్యా నుంచి అమెరికా ఎందుకు దిగుమతి చేసుకుంటోందని భారత్ ప్రశ్నించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో తలెత్తిన పరిస్థితుల వల్ల రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది. దేశీయ ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని తెలిపింది. దేశ ప్రయోజనాల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది భారత్.